మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా దొంగలు దొక్కి హామీలు నెరవేర్చలేక, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజలపైన దాడులు చేస్తూ ఉంది. పోలీసులను నమ్ముకొని మాత్రమే పాలన చేస్తూ ఉంది. 40% పైగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనుకున్న వ్యతిరేకతను వెలుగుచ్చింది. ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో దాంట్లో పార్టీ గుర్తులు ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్దాం, మన కొరకు కొట్లాడే బీఆర్ఎస్కు మద్దతు ఇద్దామని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు మోసపోయినారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతిలో. అందుకే సందర్భం వస్తే తప్పకుండా తగిన బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఈ పర్టికులర్గా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన ఫలితాలతో పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. యథేచ్ఛగా పోలీసుల్ని వాడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన అడ్డగోలు కేసులు పెడుతున్నాడు. గెలిచిన మా సర్పంచుల్ని పోలీస్ స్టేషన్లో పిలిపేయడం, గట్టిగా కొట్లాడిన మా గ్రామాలలో కార్యకర్తల్ని రోజు స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ పేరు మీద ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, అక్కడక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మరి మంత్రి గారి మన్ననలు పొందడానిక, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్ష మన్నన పొందడానికో భౌతికంగా కూడా హింస పెడతా ఉన్నారు. తప్పకుండా దీనిపైన మేము పార్టీగా సీరియస్గా చర్య తీసుకుంటాం. ఎవరైతే పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలాగా ప్రవర్తిస్తున్నారు ఒకరిద్దరు ఎస్ఐలు ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో, తప్పకుండా వాళ్ళపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటాం. మేము ఈ ఎన్నికల్లో కావాలని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని పోటీ చేయకుండా భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రకంగా పోలీసులను వాడుతున్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు ఎంతమంది పోలీసులను వాడినా, ఎన్ని కేసులు పెట్టినా, మా వాళ్ళని ఎంతమంది జైలు పంపించినా మమ్మల్ని భయపెట్టియలేవు, మా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజల్లోనే ఉంటారు, పోటీలో ఉంటారు. ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతున్నారు. నీ కార్యకర్తలు, నీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి సమాధానం చెప్పే పద్ధతుల్లో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ గారు, మీరు పెద్ద సీనియర్ అని అనుకుంటున్నారు. ఈ సీనియారిటీ అనేది మీ పరిపాలనలో చూపించాలి, మీ ప్రవర్తనలో చూపించాలి. కానీ ఈ రకంగా ఒక ఫ్యూడల్ లాగా నాకు ఓటు వేయరా, బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారా అని చెప్పి కక్షతో నువ్వు కనుక పనిచేస్తే నీ పత్రం ప్రారంభమైనట్టే. మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ అనేక గ్రామాలలో ప్రతి మండలంలో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి రాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేదు. ఎందుకు జరుగుతుంది? కొట్లాటలు జరిగితే 2 పార్టీల వాళ్ళని పిలవాలి, కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా పిలిపిస్తున్నారు? మీ స్థాయిలో ఓట్లు వేయలేదని చెప్పి ఇళ్ళ మీద పడి దాడులు చేస్తున్నారు. పాపం అక్కడ రేపల్లెల్లో మత్స్యకారులు మీ ప్రభుత్వం ఉన్నాడే కార్డు ఇచ్చారు వాళ్ళకి, కానీ వాళ్ళ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ని గెలిపించారని చెప్పి వాళ్ళ ఆంధ్రోళ్ళు మేము ఊర్లను చేయకూడతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు దాడులు చేయడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇది అత్యంత దుర్మార్గం. తప్పకుండా మేము వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళని ఎవరు కూడా ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టకుండా కాపాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోలీసుల దౌర్జన్యాన్ని, వాళ్ళ కార్యకర్తల గుండాల దౌర్జన్యాలను కూడా ఎదుర్కొంటాం. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కావచ్చు, హుజూర్నగర్ మున్సిపాలిటీలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ పరిపాలన ఎట్లుందో చెప్పడానికి ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలో ఏముందో ఇక్కడ అంతకంటే దుర్మార్గంగానే ఉంది. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరి చేసుకొని మీరు సరైన పద్ధతుల్లో మీ పోలీస్ అధికారులకు సూచనలు చేసుకొని పనిచేస్తే మంచిది. ప్రజల్ని ప్రజలుగా చూస్తే మంచిది తప్ప మీ పార్టీ కార్యకర్తలుగా పోలీసులతో పనిచేయించుకుంటే మాత్రం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. దాంట్లో పార్టీ గుర్తులు ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్దాం, మన కొరకు కొట్లాడే బీఆర్ఎస్కు మద్దతు ఇద్దామని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు మోసపోయినారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతిలో. అందుకే సందర్భం వస్తే తప్పకుండా తగిన బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఈ పర్టికులర్గా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన ఫలితాలతో పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. యథేచ్ఛగా పోలీసుల్ని వాడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన అడ్డగోలు కేసులు పెడుతున్నాడు. గెలిచిన మా సర్పంచుల్ని పోలీస్ స్టేషన్లో పిలిపేయడం, గట్టిగా కొట్లాడిన మా గ్రామాలలో కార్యకర్తల్ని రోజు స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ పేరు మీద ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, అక్కడక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మరి మంత్రి గారి మన్ననలు పొందడానిక, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల మన్నన పొందడానికో భౌతికంగా కూడా హింస పెడతా ఉన్నారు. తప్పకుండా దీనిపైన మేము పార్టీగా సీరియస్గా చర్య తీసుకుంటాం. ఎవరైతే పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలాగా ప్రవర్తిస్తున్నారు ఒకరిద్దరు ఎస్ఐలు ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో, తప్పకుండా వాళ్ళపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటాం. మేము ఈ ఎన్నికల్లో కావాలని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పోటీ చేయకుండా భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రకంగా పోలీసులను వాడుతున్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు ఎంతమంది పోలీసులను వాడినా, ఎన్ని కేసులు పెట్టినా, మా వాళ్ళని ఎంతమంది జైలు పంపించినా మమ్మల్ని భయపెట్టలేవు, మా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజల్లోనే ఉంటారు, పోటీలో ఉంటారు. ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతున్నారు. నీ కార్యకర్తలు నీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి సమాధానం చెప్పే పద్ధతుల్లో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ గారు, మీరు పెద్ద సీనియర్ అని అనుకుంటున్నారు. ఈ సీనియారిటీ అనేది మీ పరిపాలనలో చూపించాలి, మీ ప్రవర్తనలో చూపించాలి. కానీ ఈ రకంగా ఒక ఫ్యూడల్ లాగా నాకు ఓటు వేయరా, బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారా అని చెప్పి కక్షతో నువ్వు కనుక పనిచేస్తే నీ పత్రం ప్రారంభమైనట్టే. మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ అనేక గ్రామాలలో ప్రతి మండలంలో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి రాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేదు. ఎందుకు జరుగుతుంది? కొట్లాటలు జరిగితే రెండు పార్టీల వాళ్ళని పిలవాలి, కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా పిలిపిస్తున్నారు? మీ స్థాయిలో ఓట్లు వేయలేదని చెప్పి ఇళ్ళ మీద పడి దాడులు చేస్తున్నారు. పాపం అక్కడ రేపల్లెల్లో మత్స్యకారులు మీ ప్రభుత్వం ఉన్నాడే కార్డు ఇచ్చారు వాళ్ళకి, కానీ వాళ్ళ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ని గెలిపించారని చెప్పి వాళ్ళ ఆంధ్రోళ్ళు మేము ఊర్లో నుంచి వెళ్ళకూడతామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు దాడులు చేయడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇది అత్యంత దుర్మార్గం. తప్పకుండా మేము వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళని ఎవరు కూడా ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టకుండా కాపాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోలీసుల దౌర్జన్యాన్ని, వాళ్ళ కార్యకర్తల గుండాల దౌర్జన్యాలను కూడా ఎదుర్కొంటాం. నేరేడు జిల్లా మున్సిపాలిటీలో కావచ్చు, హుజూర్నగర్ మున్సిపాలిటీలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ పరిపాలన ఎట్లుందో చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఏముందో ఇక్కడ అంతకంటే దుర్మార్గంగానే ఉంది. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరి చేసుకొని మీరు సరైన పద్ధతుల్లో మీ పోలీస్ అధికారులకు సూచనలు చేసుకొని పనిచేస్తే మంచిది. ప్రజల్ని ప్రజలుగా చూస్తే మంచిది తప్ప మీ పార్టీ కార్యకర్తలుగా పోలీసులతో పనిచేయించుకుంటే మాత్రం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.